మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం ప్రజా ప్రతినిధులంతా రావాలని పిలుపునిచ్చిన మంత్రి ఉత్తమ్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్పై హైకోర్టులో విచారణ. స్టేటస్ కో ఉత్తర్వులను రేపటికి వాయిదా వేసిన ధర్మాసనం. ఉద్యోగ వయో పరిమితిని పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు వర్తించదని స్పష్టం. నల్గొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ బహిరంగ సభ. కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కార్యక్రమం. కృష్ణా ప్రాజెక్టుల అంశంపై వాదనలతో దద్దరిల్లిన శాసనసభ. పరస్పరం టఫ్ ఫైట్ ఇచ్చుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు. తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు. నవీన్ కుమార్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది డీఎస్పీలకు స్థానచలనం. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ డీజీపీ రవిగుప్తా. నాగోబా జాతర దర్బార్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న సీతక్క. నేరేడుచర్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన ఆర్డీఓ. అమీన్పూర్ పిఎస్ పరిధిలో మెడికో స్టూడెంట్ సూసైడ్. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులారా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. మర్యాదపూర్వక భేటీగా చెప్పుకుంటోన్న పార్టీ శ్రేణులు. ఆర్థికాంశాలపై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. మార్చి 31 నాటికి బకాయిలు చెల్లిస్తామని ప్రకటించిన మంత్రి బొత్స. గుంటూరులో డయేరియాపై అధికారులతో మంత్రి సమీక్ష. రిపోర్టులు వచ్చిన తర్వాతనే అసలు కారణమేంటో తెలుస్తుందన్న రజని. ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి అన్న మంత్రి అంబటి. తమ నినాదం, విధానం మాత్రం 3 రాజధానులేని స్పష్టం. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో ఒత్తిడి తెస్తామన్న వైసీపీ ఎంపీ. పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు పోరాడతామన్న సుబ్బారెడ్డి. దేశ చరిత్రలో 100 పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్. నరసన్నపేటలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ నారా లోకేష్. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న కేఏ పాల్. జగన్, చంద్రబాబును నమ్మొద్దని, తననే గెలిపించాలని ప్రచారం. బీహార్లో అవిశ్వాసం నెగ్గిన జేడీయూ. నితీష్ కుమార్. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఆర్జేడీ నేతలు. యూపీలో షెడ్యూల్ మార్చుకున్న భారత్ జోడో న్యాయ యాత్ర. ఆ రాష్ట్రంలో యాత్ర కాల వ్యవధిని తగ్గించినట్లు ప్రచారాలు. నెల రోజుల పాటు దేశ రాజధానిలో 144 సెక్షన్. నగరంలో ఎలాంటి మీటింగ్లకు అనుమతి లేదని స్పష్టం. డిప్యూటీ సీఎంల నియామకంపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం. ఏఐ వాయిస్ రోబో కాల్స్ పై అమెరికా నిషేధం. నకిలీ ఫోన్ కాల్స్ వైరల్ అవడంతో కీలక నిర్ణయం. శ్రీలంక, మారిషస్ లో భారత యూపీఐ సేవలు ప్రారంభించిన ఆయా దేశాల ప్రధానులు. పాకిస్తాన్లో అధికారం కోసం భుట్టో, నవాజ్ చర్చలు. చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ. రఫా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి. 27 మంది పాలస్తీనియన్ల మృతి.